తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. మా ధనత్రయోదశి అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ధనత్రయోదశి కోసం ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటారు. విశేషంగా సాయంకాలం పూట లక్ష్మీ ఆరాధన చేయడం చాలా మంచిదని అంటారు కదమ్మా. మరి ఈసారి వచ్చేటువంటి ఈ ధనత్రయోదశి విశిష్టత ఏంటి, ఆ రోజున విధిగా ఆచరించవలసినవి ఏమిటో కూడా వివరించండి. ధనత్రయోదశి, ధనము అంటే నిజమైన ధనం ఏమిటి అని మనం తెలుసుకోవడమే ధనత్రయోదశి యొక్క ముఖ్య ఉద్దేశం. పైగా ఏంటి అంటే ఆ రోజు ఏది చేసినా సరే అన్నింతలు వస్తుంది అని చెప్పడం మనం వింటాం కదా. అంటే ఏంటంటే అది అక్షయ పాత్రలా మనం ఏం చేసామో అది అలా పెరుగుతూ పోతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ధనత్రయోదశికి వచ్చేసరికి ఏంటంటే చాలామంది బంగారం కొనుక్కుని ఇంకా అంటే బోల్డ్ అంత బంగారం వస్తుంది అని షాపులకు వెళ్ళి కొనుక్కోవడం మనం చూస్తాం. అవును, నేనేమంటానంటే బంగారాన్ని కొనుక్కోవడం కంటే మన మనసుని బంగారంలా మార్చుకోవడం. కానీ నిజమా అమ్మా, అది బంగారం వెళ్ళి కొనుక్కోవాలి అంటే ఆఫర్స్ చాలా పెడతారు. కానీ నిజంగా ఏంటి అంటే ఏది వృద్ధి అయితే మనకు మంచిది అన్నది మనం తెలుసుకోవాలి. ఏది వృద్ధి అయితే అంటే ఇప్పుడు ఒకరోజు వెళ్ళి మీరు బంగారం కొనుక్కుని అది బోల్డ్ అంత అవుతుందనో ఏదో మీ ఉద్దేశంతో కొనుక్కుంటున్నారు. అది మంచిదా? నిజంగా మనలో వృద్ధి అయ్యే జ్ఞానాన్ని పెంచుకోవడం మంచిదా తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మనం నిజానికి అంటే లక్ష్మి అంటేనే అది ఒక రకంగా చెప్పాలి అంటే లక్ష్మి అంటే ఏంటి, మాయా అని అర్థం. ఎందుకు? విష్ణుమూర్తి యొక్క శక్తి ఆవిడ. విష్ణువుని ఏమంటున్నారు? విష్ణు మాయా విలాసిని. విష్ణువు ఎప్పుడు మనకి మాయ ఇస్తూ ఉంటాడు. ఆ శక్తే ఆవిడ కదా. అంటే మాయాశక్తే ఆవిడ. అంటే మన ఎప్పుడు మాయలోనే పడేస్తూ ఉంటుంది. నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటి అంటే ఏమున్నా లేకపోయినా ఎప్పుడు తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. అంటే మీ దగ్గర ఎన్నున్నా సరే నాకు ఇది లేదనుకోవడం ఐశ్వర్యమా? అంటే అసంతృప్తి అన్నది ఐశ్వర్యం కాదు. రెండో చోటుకు వచ్చేసరికి మన దగ్గర ఏమున్నా సరే మనం దాచేసుకుని ఇంకోళ్ళకి ఇవ్వలేకపోవడం ఐశ్వర్యమా? కాదు, అస్సలు కాదు. అంటే చాలా మంది చూడండి, వాళ్ళ దగ్గర బోల్డ్ అన్నీ ఉంటాయి కానీ లోభత్వం. ఈవెన్ దేవుడికి కూడా ఇవ్వలేరు వాళ్ళు. అది ఐశ్వర్యమా? అది ఐశ్వర్యం ఉన్నట్టు కాదు కదా. అంటే డబ్బులు అంటే మీ దగ్గర బ్యాంకులో డబ్బులు ఉన్నాయో మీ ఇంట్లో డబ్బులు, కానీ మీరు ఇక్కడ ఇదేం చేయట్లేదు కదా, అది ఐశ్వర్యం కాదు. మీరు ప్రశాంతంగా పడుకోలేకపోవడం ఐశ్వర్యమా? కాదు. తిండి తినలేకపోవడం ఐశ్వర్యమా? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఐశ్వర్యాలు కాదు కదా. అంటే ఆ ఐశ్వర్యాలన్నీ సంపాదించుకోవాలి అంటే తప్పకుండా మనం ఏంటి సంపాదించాలి అని తెలుసుకోవాలి. ఏం సంపాదించాలి అంటే రెండే ఉండాలి మన దగ్గర. ఒకటి శక్తి, రెండు జ్ఞానం. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఓర్పు, సహనాన్ని కోల్పోకూడదు. ఈ రెండు కోల్పోయామంటే ఇంక మన దగ్గర ఏమున్నా లేనట్టే. ఎందుకంటే అవి రెండు ఎప్పుడు మన కింద పాడేస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, మీరు ఆ సహనం, ఓర్పు కోల్పోకపోతే ఏమవుతుంది అంటే పాండవుల కథే మనకు ఉదాహరణ. పాండవుల కథలో మనం చూస్తే ఫస్ట్ పాచికలాట ఆడారు, ఓడిపోయారు. 5 ఊళ్ళు అడిగారు. 5 ఊళ్ళు ఇవ్వనన్నాడు. పాచికల్లో గెలిస్తే ఇస్తానన్నాడు. అది కూడా మాయ ఆడాడు. మొత్తానికి వీళ్ళు ఓడిపోయారు. అన్నీ కోల్పోయారు. అన్నీ కోల్పోతే నార్మల్గా ఏంటి అంటే కోపం. మామూలుగా మనలాంటి భక్తులు అనుకో ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళి అమ్మవారిని తిడుతూ ఉంటారు. ఏటు పూజ చేసి నీకు ఇన్ని పూజలు చేశాను, నువ్వు నాకేమి ఇచ్చావు అని అడుగుతారు. కానీ వాళ్ళు కృష్ణుడిని ఏం అడగలేదు అసలు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇచ్చినందుకు కృష్ణుడిని ఏమైనా అడిగారా? ఏం అడగలేదు. కానీ దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇస్తానని ఒప్పుకున్నాడు, ఓడించాడు. అయిపోయింది అక్కడ. అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. మామూలుగా అలాంటి పరిస్థితులు మనకు వస్తే ఇంకా దేవుణ్ణి నమ్మనండి, దేవుడు నాకు ఇది ఇవ్వలేదండి మీరు చాలా మంది దగ్గర వింటారు. కానీ వాళ్ళు ఏం చేశారో చూడండి. అంటే మన దగ్గర ఒక టైం, అంటే టైం కాదా, వాళ్ళు అంత రాజుల్లో బతికిన వాళ్ళు అడవుల్లో బతకాల్సి వచ్చింది. ఎవరికి కనిపించకుండా, వాళ్ళు ఎవరో తెలియకుండా, అసలు ఐడెంటిటీ లేకుండా బతకాల్సి వచ్చింది. అలాంటి టైంలో కూడా ప్రతి రోజు వాళ్ళు నేర్చుకుంటూ వెళ్ళారు. వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వెళ్ళారు తప్ప వాళ్ళు వీక్ అయిపోలే, వాళ్ళ స్ట్రెంగ్త్ కోల్పోలే. మీరు పాండవుల నుంచి నేర్చుకోవాల్సింది అదే.
కరెక్ట్. వాళ్ళ స్ట్రెంగ్త్ అస్సలు వాళ్ళు కోల్పోలే. అప్పుడు అర్జునుడు ఏవో బోళ్ళని సంపాదించాడు. అప్పుడే మీరు చూస్తే పాశుపతాస్త్రాన్ని వీటన్నిటిని తపస్సు చేసి సంపాదించుకున్నాడు ఆయన. భీముడు బోళ్ళని సంపాదించాడు. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్లన్నీ పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు, మన లోపల ఉన్న స్ట్రెంగ్త్ని బయట. ఎందుకంటే అందుకే కదా ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని అంటారు. అంటే ఫెయిల్యూర్ అన్నది మీకు ఫస్ట్ స్టెప్ సక్సెస్ అవడానికి. అంటే అర్థం ఏమిటి అంటే ఓడిపోయాను తప్పేంలే, కానీ రేపు గెలవడానికి ఇదే ఫస్ట్ స్టెప్. కాబట్టి ఇక్కడ మన స్ట్రెంగ్త్, నా దగ్గర ఏం లోపించిందో తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని పెంచుకోవాలి. అది చేశారు కాబట్టే పాండవులు కురుక్షేత్రంలో నెగ్గారు. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ అధర్మంగా ఉన్నవాడికి ధర్మంగా ఉన్నవాడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ గెలుపు వచ్చింది ఎవరికి? దుర్యోధనుడికి. కానీ 13 సంవత్సరాలు వీళ్ళు స్ట్రెంగ్త్ పెంచుకున్నారు, వీడు వీక్ అవుతూనే వచ్చాడు. అధైర్యమే ఎప్పుడు. అందుకే లక్కీళ్ళు పెట్టాడు, అందులో కాల్చాలని ట్రై చేశాడు. ఆ తర్వాత వీళ్ళు అజ్ఞాతవాసంలో పట్టేసుకుని మళ్ళీ 13 అంటే వీడు ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచించాడు. ఎందుకంటే వీడు అధర్మంగా ఉన్నాడు కాబట్టి. వీళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి వీళ్ళది ఒక్కటే వీళ్ళు చూసుకున్నారు. పక్క వాళ్ళు ఎవరి గురించి వీళ్ళకి అనవసరం. ఏం కాంపిటీషన్ లేదు ఇక్కడ, కంపారిజన్ లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి కురుక్షేత్రంలో గెలిచారు. అంటే ధర్మానికి అధర్మానికి అదే తేడా. అధర్మం దగ్గర ఎప్పుడు ధైర్యం ఉండదు, ధర్మం దగ్గర ఎప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది. వాడి స్ట్రెంగ్తే పెంచుకుంటూ వెళ్తాడు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటయింది? కురుక్షేత్రం అన్న పెద్ద సంగ్రహం గెలిచి మొత్తం వాడికంటూ ఏమీ లేకుండా చేస్తారు. వీడు కనుక 5 ఊళ్ళు కనుక ఇచ్చుంటే వాడితో సహా అన్నిటినీ తీసేశారు పాండవులు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గెలిచుంటే, అంటే చాలామంది నేను పూజ చేశాను నాకు ఇవన్నీ వచ్చేయాలి, లేకపోతే నా పూజ చేసిన ఫలితం లేదు, నేను ఈ సిద్ధులు చేయలేను అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సిద్ధులు ఇవన్నీ కాదు. వాళ్ళు చాలా గొప్పవాళ్లే పాండవులు, కానీ ఓడిపోయారు. ఇక్కడ గెలిచి ఒకవేళ వీళ్ళు గెలిచి 5 ఊళ్ళు కనుక ఇచ్చుంటే వాడు వీళ్ళని స్థిమితంగా ఉండనిచ్చినా, అసలు ఒక రోజైనా అన్నం తిన్నిచ్చినా ఆ 5 ఊళ్ళు చివరికి వాళ్ళు ఇచ్చేసేటట్టు చేస్తును. అవును, ఆ స్థిమితం లేకుండా అయిపోయిన. అలాంటిది వాళ్ళకి బోల్డంత టైం దొరికింది. అందుకే జ్ఞానాన్ని పెంచుకున్నారు, శక్తిని పెంచుకోగలిగారు. ఫైనల్గా ఇప్పుడు యుద్ధం చేసినా కూడా, అంటే వెంటనే గెలిచేసి వీడు ఏడిపించి వాళ్ళు యుద్ధం చేసినా వాళ్ళ దగ్గర అన్ని స్ట్రెంగ్త్లు లేవు. అప్పుడు ఓడిపోయి ఉండేవారు. కరెక్ట్. అంటే దేవుడు మనకి ఏం చేస్తాడంటే హెల్పే చేస్తాడు. అందుకే అంతా మన మంచికే అని అనుకోవాలి. ఆ చిన్న ఓర్పు ఉండాలి ఎప్పుడు. మనం ధర్మంగా ఉన్నంతసేపు ఓడిపోయినా ధైర్యంగా ఉండగలుగుతాం. అధర్మంగా ఉన్నంతసేపు గెలిచినా అభద్రతే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏమవుతుందా అని అది మనకు అర్థమయ్యేటట్టు. అందుకని ధనత్రయోదశి రోజు ఏం నేర్చుకోవాలి అంటే ఇదే నేర్చుకోవాలి. అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోవాలి అని. ఎందుకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి పీసు ఒక యూనిక్కే. మీలో కొన్ని స్ట్రెంగ్త్లు ఉంటాయి, నాలో కొన్ని స్ట్రెంగ్త్లు ఉంటాయి. నా స్ట్రెంగ్త్ని నేను పెంచుకోవాలి తప్ప మీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడకూడదు. అదే కంపారిజన్. ఎప్పుడైతే చూసానో మీలా చేయాలని ట్రై చేసేస్తున్నాం. ట్రై చేసినప్పుడు నావన్నీ నేను కోల్పోతున్నాను కదా, నా నేచర్. అవును, అది తెలుసుకునే అంటే ధనత్రయోదశి రోజు నిజమైన లక్ష్మీ పూజ అంటే ఏంటి అంటే లక్ష్మీ స్తోత్రం. ఇప్పుడు చూడండి మీరు, ఆ లక్ష్మీ అష్టోత్రం, కనకదార స్తోత్రం, లేకపోతే లక్ష్మీ మంత్రం ఏదైనా చెయ్యండి. ఆ లక్ష్మితో నిజంగా ఆత్మసమర్పణ చేస్తే ఆవిడ చేసేది ఏంటి అంటే మనలో ఎందుకు ఆవిడ స్థితికారకురాలు మనకి. అంటే ఇప్పుడు చూడండి, సృష్టి స్థితి లయం. సరస్వతి అమ్మవారి జ్ఞానాన్ని ఇస్తుంది, ఈవిడేమిస్తుంది మనకు వనరులను ఇస్తుంది. అంటే ప్రతి క్షణం ఒక్కొక్క రీసోర్స్ ఇస్తుంది. ఆ రీసోర్స్ని మనం తీసుకునే స్థితి మనకు ఉండాలి కదా. కరెక్ట్. ఆ తీసుకునే స్థితి ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఇవన్నీ వదిలేయాలి. మన లోపల ఉన్నది పెంచుకోవాలి. మన మైండ్లో ఎప్పుడు అదే పెట్టుకోవాలి. నాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏదో నేను పెంచుకోవాలి. ఎందుకు మీరు చెప్పండి, మీరు ఫస్ట్ రోజు వచ్చారు, ఈ పని మొదలు పెట్టారు, అప్పుడు మీకు ఇంత తెలివి ఉంటుందా, ఇంత మెచ్యూరిటీ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలని తెలుస్తుందా? ఎందుకంటే మీరు చేయగా అనుభవం, ఆ అనుభవంలోనే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పక్కర్లే, మీ ఇన్నర్ సౌండ్సే చెప్తాయి మీకు. ఎప్పుడు అంటే మీ అనుభవమే మీ ఇన్నర్ సౌండ్. అందుకే ఏమంటారు వివేకానంద, అనుభవమే గురువు అని అంటారు. ఎప్పుడు మన గురువు అనుభవమే, సొంత ఎక్స్పీరియన్స్ మాత్రమే అనుభవం. అది తెలుసుకునే స్థితి ఎప్పుడు అంటే ఆ రోజు సాయంత్రం
పూజ చేస్తే అంటే 6 o'clock మామూలుగా లక్ష్మీదేవి వచ్చే టైం అంటారు. 3 కాలాల్లోనూ చేయొచ్చు చక్కగా. 3 కాలాల్లోనూ కూడా కొంచెం సేపు ఆవిడ దగ్గర మీరు ఎక్కువ పూజలు చేసేయకపోయినా 5 నిమిషాలు చేశారనుకో, ఆ 5 నిమిషాలు ఆవిడ మీద దృష్టి పెట్టి చేస్తే ఆవిడ మనలో ఉన్న మాయను తొలగించి మనలో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ ఇచ్చే తల్లే మన స్థితికారకురాలైన లక్ష్మి. ఆవిడ లేకపోతే మనం అసలు మనుగడ లేదు. ఎందుకు అంటే మనం ఎందులో ముందుకు వెళ్ళాలన్నా లక్ష్మి మనతో ఉండాలి. ఈ విధంగా ధనత్రయోదశి చేసుకోవచ్చు. ఆ రోజు ఏమైనా నైవేద్యంలాగా ఏమైనా పెట్టాలమ్మా? మామూలుగా అయితే బెల్లం పరమాన్నం అలాంటివి పెడతారు. లక్ష్మీ అమ్మవారికి పెట్టచ్చు. అన్నిటికంటే కిళ్ళి కూడా పెట్టచ్చు. అవునా? ఇష్టం అమ్మకి. తాంబూల పూరితముకి దాడిమి కుసుమ ప్రభ అని అమ్మవారికి చక్కగా ఇలాంటి నైవేద్యం పెట్టి మీరు అన్నట్టుగా లక్ష్మి అష్టోత్తరము ఏదో ఒకటి అష్టకము శతనామావళి ఏదైనా చదువుకోవచ్చు. కనకధార స్తోత్రం ఇవన్నీ సహస్రనామాలు లేదా లక్ష్మీ మంత్రం ఎవరి దగ్గరైనా తీసుకుని చేసుకోవచ్చు. జపం ఆ రోజు చేసుకోవచ్చు. అన్నిటికంటే నేను ఇవన్నీ చేయలేనండి అంటే శ్రీం 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 అంటూ శ్రీంకారాన్ని చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మకి ఇష్టమే. ఏదైనా కూడా చేసిన కాసేపు అయినా అమ్మ పైన మనసు లగ్నం చేసి చేసుకోవటం అనేది మంచిది. చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.